నేపథ్యంలో ఎంతో మంది తండాలుగా వస్తున్న నేపథ్యంలో మరి కొంతమంది ముఖ్య నాయకులు ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క తెలంగాణ కేడర్కి చెందినటువంటి వ్యక్తులు, వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మరి కొద్ది నిమిషాల్లో బాబు గారు రాకపోతున్నారు. ఇంతమంది తండోపతండాలు తరలి వచ్చారు. ఏ విధంగా బాబు గారిని స్వాగతించబోతున్నారు? బాబు గారు మాకు అక్కడ ఘనమైన విజయం సాధించినందుకు ఇక్కడ కూడా ఉత్సాహంతో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల లోపల కూడా భారీ ఎత్తున మెజారిటీ తోటి బాబు గారిని గెలిపించుకోగలుగుతాం. నా పేరు నాగలూరి జగదీశ్వర్ గౌడ్. నేను గ్రేటర్ హైదరాబాద్ సిటీ తెలుగునాడు కలుగీత కార్మిక సంఘం అధ్యక్షుడిని. మేమందరం కృషించి ఈ 20 ఏళ్ల నుంచి 14 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఇప్పటి వరకు పార్టీలో లేకపోయినా మేమంతా అట్టడిగా అట్లనే ఉన్నాం కార్యకర్తలము. ఇప్పుడు ఘనంగా ఈసారి బాబు గారిని ఈ పాలన అంతా ఇప్పుడు వచ్చిన ఇంత ముందుకున్న పాలన బాగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అతను కూడా మనకు సహకారమే చేస్తారన్న అభిప్రాయం మాకుంది బాబు గారితో. రేపు జరగబోయే మీటింగ్లో కూడా బాబు గారు వాళ్ళకు చర్చలు ఫలమవుతాయని చెప్పి మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత మాకు కూడా బాబు గారు అన్ని సన్నిహిత సంబంధాలు మనకు సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేది మాత్రం తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ మాత్రం. సార్ ఇంకో చిన్న విషయం అండి, ఇప్పుడు ఏదైతే భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది, ఏ ప్రాంతాల మీద ర్యాలీ జరగబోతోంది, ఎంతమంది కార్యకర్తలు హాజరబోతున్నారు? కనీసం 2,000 మంది 5-6 వేల మంది కనుక కార్లతోటి ర్యాలీ ఉంది. ఇక్కడ మన రసూల్పుర నుంచి పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు, అక్కడ నుంచి బాబు గారి ఇంటి వరకు జరుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చా తెలంగాణలో కూడా తెలుగుదేశం రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండబోతుంది అంటారా? అవునండి, తప్పకుండా. వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం భారీ మెజార్టీ తోటి అప్పుడు జగన్ని ఎలాగైతే పండబెట్టాడో ఈసారి కూడా మన బాబు గారు ఇక్కడ మాకు మంచి నాయకత్వం అందించి భారీ మెజార్టీతో తెలుగుదేశం విజయం అవుతుందండి. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైకోర్టు అడ్వకేటు. నేను ఎందుకు వచ్చినా అంటే అతను చాలా మంచి పనులు చేశాడు. ఆ 5 years బ్యాక్ అయిపోయారు వాళ్ళు. ఎవరైనా అది తెలుగు రాష్ట్రాలే మనకి, కానీ మనం ఎప్పుడైనా కలిసి ఉండటం. అక్కడ అతను ముఖ్యమంత్రి ఉన్నా, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఉన్నా, రేవంత్ రెడ్డి గారు కూడా సహకరిస్తాడు. పనులు మనకు పబ్లిక్ కావాలి, గరీబులకు విజయం. కాబట్టి నెక్స్ట్ వాళ్ళే. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ మీద కాదు, ప్రపంచమంతా ఉంటుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ పార్టీ బతికే ఉంటుంది. ఎవరైతే ఈ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పిన వాళ్లకు చెంపపెట్టు. ఈ తెలంగాణలో ఈ జనసముద్రాన్ని చూస్తే ఈరోజు బాబు గారికి స్వాగతం పలకడానికి వచ్చినందుకు వాళ్ళకు చెంపపెట్టు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లలో బ్రహ్మాండమైన కూటమికి విజయం కట్టబెట్టారు ప్రజలు అక్కడ. కాకపోతే 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా వెలిగింది. టీఆర్ఎస్ ఇటు తెలుగుదేశం నుంచి కేసీఆర్ విడదీసినప్పటికీ తెలుగుదేశాన్ని ఇన్ని సంవత్సరాలు అధికారం లేకపోయినప్పటికీ కార్యకర్తలు వెన్నంటి చంద్రబాబు గారికి, అటు రామారావు గారు స్వర్గస్థులైనా కూడా చంద్రబాబు గారికి వెన్నంటి ఈ రోజు వరకు ఆయన వెంబడి ఉన్నారంటే ఆయన కలియుగ బ్రహ్మ. తలరాతలు మార్చేస్తాడు. బ్రహ్మ రాసిన రాతకు తిరుగులేదంటారు, కానీ ఆ బ్రహ్మరాత కూడా రాసే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఐటీని ఆయన ప్రపోజల్ పెట్టినప్పుడు నా పిల్లలు 3 సంవత్సరాలు, కానీ ఈ ఐటీ 2020 విజన్ ఫలితాలు అందుకుంటారంటే నా పిల్లలు, అది ఆయన పెట్టిన భిక్ష. అలాంటి జనాలు లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు జనాలు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తిరుగులేని అఖండ విజయం సాధిస్తుంది. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ యొక్క బాబు గారు రావడం పట్ల, మొదటిసారి అడుగు పెట్టడం పట్ల మీ అభిప్రాయం? సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి వీళ్ళంతా కార్యకర్తలు. సికింద్రాబాద్ ఏరియా, బౌద్ధనగర్, మెట్టిగూడ, తార్నాక, మరియు వారస్గూడ నుంచి చాలామంది కార్యకర్తలు సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని అందరి అభిమానంతో అప్పటి వరకు 1-2 సార్లు ఛాన్స్ ఇచ్చినారు. కాబట్టి ఈసారి మా తెలుగుదేశం కార్యకర్తలు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ లీడర్లంతా మా తెలుగుదేశం నుంచి పోయిన వాళ్ళే విన్నారా. కాబట్టి రాను ఏమైంది, అది పూర్తిగా కనుమరుగైపోతుంది. టీఆర్ఎస్ పని అయిపోయింది. ఈ రోజుల్లో కేసీఆర్ మాటలు, కేటీఆర్ మాటలు వినే ప్రసక్తి లేదు ప్రజలు. అవన్నీ వట్టి మాటలు విన్నారా.
కాకపోతే ఏంటంటే కొంతవరకు తెలంగాణ అనేది సెంటిమెంట్ మీద వాళ్ళు వచ్చిర్రు తప్ప వాళ్ళు ఒక పబ్బం గడుపుకున్నారు తప్ప అందులో ఏమీ లేదు, వాళ్ళు చేసింది ఏమి లేదు. ఆంధ్ర వాళ్ళని కించపరచడం అనేది అది కరెక్ట్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలే. కాకపోతే ఏంటంటే మనం సమైక్యంగా ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాం. కాకపోతే అంటే రాను రాను మన రాష్ట్రం ప్రత్యేకంగా కావాలనే కోరికతో ప్రత్యేకంగా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అనుకూలంగానే జరిగింది, అంతవరకు బాగానే ఉంది. బాబు గారు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉన్నాడు ఆయన కూడా. కాకపోతే ఏంటంటే కార్యకర్తలు మాత్రం నిండుగా ఉన్నారు. సికింద్రాబాద్ ఏరియా కానీ ప్రతి కాన్స్టిట్యూషన్లో తెలుగుదేశం అనేది బాగుంది. ఈసారి టీఆర్ఎస్ మొత్తమే లేదు, జీరో ఇక లేదు. ఇక తర్వాత ఈసారి వచ్చేది మాదే, తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుంది. కార్యకర్తలు ఉన్నారు, చాలా స్టాండర్డ్గా పనిచేస్తారు, మంచి నాయకులు కూడా మా దగ్గరకు వస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారి యొక్క శిష్యురు కాబట్టి ఆయన కూడా సానుకూలంగానే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలే కానివ్వండి, తెలుగుదేశం నుంచి వెళ్ళి అలా ఉన్న వాళ్ళు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో తెలుగుదేశమే స్టాండర్డ్ అవుతుంది తప్పకుండా, సమస్య లేదు. టీఆర్ఎస్ అనేది లేదు. టీఆర్ఎస్ పోయిన ఎప్పుడైతే తీసేసిండో బీఆర్ఎస్ అని పెట్టిండో దాంతోనే తుడుచుకు పెట్టుకపోయింది, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ స్వార్థం గురించి చేసిండు తప్ప మనకు తెలంగాణ గురించి వాళ్ళు చేసింది ఏం లేదు విన్నారా. అది కాబట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు చూడండి, అటువంటి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకు అనవసరంగా చేసిన రోజులు చేసిన 10 రోజులు ఇవో ఆయన డోలు కొట్టుకుంటా ఉన్నాడు. ఇంకేం కొడతావా అన్ని మాటలు ఎవరు నమ్మరు. కేసీఆర్ మాటలు నమ్మరు, హరీష్ రావు మాటలు నమ్మరు, కేటీఆర్ మాటలు కూడా నమ్మరు. ఈ నమ్మసత్యంగా లేవు మాటలు, అవి వేస్ట్ అవి. ఎందుకంటే పని చేసే వాళ్ళు కావాలి, పనిచేసే లీడర్ కావాలి. మేము మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నాం, రామారావు పార్టీ పెట్టిన మంచిది స్టాండర్డ్గా ఉన్నాం, అట్టనే ఉన్నాం. ఇప్పటికీ వందలు వేల మంది ఉన్నారు కార్యకర్తలు స్టాండర్డ్గా. రాబోయే రోజులలో తెలుగుదేశం తప్పకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఎదగాలని మేము కోరుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయబోతున్న నేపథ్యంలో మహిళా మనులు, మహిళా నాయకులు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ క్యాడర్ మొత్తం కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉంది. మరిన్ని విశేషాలతో మరోసారి మీ ముందుకు వస్తాం.